వెంకటేష్ గారు హాయ్. హలో హాయ్ మాలీవుడ్ టైమ్స్ చూసారా? బ్రో, నిజంగా చెప్తున్నా, ఎవ్రీవన్ ఇస్ కాలింగ్ అరే నీ స్టోరీ అని చెప్పి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా నాకు ఇంకా తెలియదు, టైం దొరకట్లేదు. చూసినప్పుడు అర్థమవుతుంది మీకు. డెఫినెట్లీ. యాంగ్స్ట్ ఉంది కదా మీకు, యాంగర్ కాదు యాంగ్స్ట్ అని చెప్పారు కదా. యాంగ్స్ట్ ఉన్న ఎనీ ఫిల్మ్ మేకర్ ఎవరైనా కూడా వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ ప్యాషన్ని పర్సూ చేసేవాళ్ళు గ్రేట్నెస్ని పర్సూ చేద్దాం అని అనుకుంటారు కదా. అటువంటి ప్రతి ఇండివిజువల్కి రిలేట్ అయ్యే ఒక స్టోరీ, రెజనేట్ అయ్యే ఒక స్టోరీ అనిపించింది. నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే దాంట్లో ఆ ప్రొటాగనిస్ట్ ఉంటాడు కదా ఫిల్మ్ మేకర్, హీ వాంట్స్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. ప్రతిదీ నా కంట్రోల్లోనే ఉండాలి. ఎందుకు డెస్టినీ అనేది ఎదురు తిరుగుతుంది. ఫిల్మ్ మేకింగ్లో 100 వేరియబుల్స్ ఉంటాయి కదా, అన్నీ మనకి తగ్గట్టు పోవు కదా. కానీ నేను అన్నీ నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా. నాకు నచ్చినట్టు నేను ఏం సాధించాలనుకుంటున్నా అది సాధిస్తాను అనుకునే క్యారెక్టర్. యాజ్ అ ఫిల్మ్ మేకర్కి కంట్రోల్కి ఉండే రిలేషన్షిప్ని మీరు ఎలా చూస్తారు? ఫిల్మ్ మేకర్ ఈజ్ యాక్చువల్లీ మిస్అండర్స్టూడ్ ఇన్ దట్ సెన్స్. ఎందుకంటే కంట్రోల్ పరంగా ఓకే. బహుశా నాకు ఆ సినిమా, నేను ఇంకా సినిమా చూడలేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రాబబ్లీ వెయిటింగ్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్ ఈజ్ అని స్టోరీ అన్నాను నేను. వెయిటింగ్ ఫర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఫర్ అ లాంగ్ టైమ్ అని. సో మేబీ అందుకని ఇది నీ కదా అని అంటారు. బట్ కంట్రోల్ అనే దానికి వచ్చేసరికి ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ ఆర్ మిస్అండర్స్టూడ్. వెంకట్, శ్రీకర్, రామ్. సో ఎందుకంటే ఇన్ ద సెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ తీస్తున్న సెట్ కాంటెక్స్లో చెప్తే ఫిల్మ్ మేకర్ కంట్రోల్ చేస్తున్నారు అన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఫిల్మ్ మేకర్ కంట్రోల్ చేయట్లేదు. ఇట్స్ మేకింగ్ 200+ people. In order to make 200+ people work for one shot and one expression, అతను అనుకుంటున్న ఎక్స్ప్రెషన్, అతను అనుకుంటున్న షాట్ని తీయడానికి 200 మందిని తను ఎలా ఆలోచిస్తున్నాడో అలా ఆలోచింపజేసి ఆ షాట్ని అచీవ్ చేయాలి, ఆ ఎక్స్ప్రెషన్ అచీవ్ చేయాలి. ఆ ప్రాసెస్లో ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అనేవాడు అక్కడ ఉంది. వాడి జాబే టు కంట్రోల్ 200+ people's థాట్ అండ్ బ్రింగ్ ఇట్ ఆన్ వన్ సింగిల్ లైన్, ఆన్ వన్ పేజ్. సో ఈ ప్రాసెస్ని కంట్రోలింగ్ లాగా, కంట్రోల్ ఫ్రీక్స్ లాగా అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ద డైరెక్టర్ ఈస్ దేర్ టు డూ, దట్ ఈస్ హిజ్ జాబ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్, మనము సింఫనీకి వెళ్తే దర్ ఇస్ వన్ కండక్టర్ హూ ఇస్ కండక్టింగ్, లిటరలీ కంట్రోల్ స్టిక్తో చేస్తారు కదా జనరల్లీ. సో 2 స్టిక్కులతో కంట్రోల్ చేస్తున్నాడా, ఆయన కంట్రోల్ చేస్తున్నాడా, కండక్ట్ చేస్తున్నాడా? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద కండక్షన్ దట్ వీఆర్ డూయింగ్ సీమ్స్ లైక్ కంట్రోల్, బికాజ్ people who are around us, while working in a professional space, they still keep their personal general human being mind open. No, it's still on anamata. So that's why even though in set it's a professional space and the director is doing his job ane aalochanto paatu ideni nannu control chestunadu ane space vastadi. So I think what directors do is not control, it's actually conducting 200+ minds to bring that particular expertise, that particular magic in each and every shot. In fact, ఆర్టిస్టే కదా డైరెక్టర్స్, అందరు కళాకారులే కదా. ఒక కళాకారుడికి అలా ఉండటం ఇష్టం ఉండదు. ఇట్ యాక్చువల్లీ టేక్స్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ లాట్ ఆఫ్ we just have to put ourselves in a box and come to the sets in order for making good films, like making a good shot. Just one shot. I'm talking about. And just imagine in a film 2000+ shots untayi, and 2000+ shots ki this guy does the same thing and the director does the same thing and he looks like a devil. Yeah. అదే డైరెక్షన్ అంటే అదే కదా, డైరెక్టింగ్ అందరూ ఎటువైపు ఫోకస్ చేయాలి అనేది. ఎవ్రీథింగ్. ఈవెన్ హిస్ డైరెక్టింగ్ ఫిల్మ్ క్రియేటివ్సే కాదు, హిస్ డైరెక్టింగ్ మనీ, హిస్ డైరెక్టింగ్ లైఫ్, ఎవ్రీవన్స్ ఫ్యూచర్. మీరు 2000 షాట్స్ అంటే నాకు గుర్తొచ్చింది. 2000 షాట్స్ అంటే ఒక్కొక్క షాట్కి ఆ ప్రాసెస్ ఉంటుంది కదా. స్టీవెన్ స్పీల్బర్గ్ అంట, ఆయన పిల్లల్ని షూట్కి తీసుకెళ్ళిపోయేవారంట.
Okay. వాళ్ళకి హాలిడేస్ బికాస్ దే యూస్ చాలా సినిమాలు యూరోప్లో షూట్ చేయడము, లైక్ ఐర్లాండ్లో వేరే వేరే కంట్రీస్లో షూట్ చేస్తారు కదా. ఫ్యామిలీ దూరంగా ఉంటే నా వల్ల కాదు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళిపోయేవాళ్ళంట. అండ్ వాళ్ళ హాలిడేస్ అప్పుడు అండ్ వాళ్ళు సెట్కి వచ్చి చూసేవాళ్ళంట. వాళ్ళ పిల్లలు చాలా బోర్ అయిపోయేవాళ్ళంట. బికాస్ ఒకసారి అన్నారంట, ఏంటి నాన్న నువ్వేదో ఒక అరగంట సేపు అందరూ కలిసి ఏదో పని చేస్తారు, ఒక్క షాట్ ఏదో కొంతసేపు నువ్వు చెప్పినట్టు అందరూ చేస్తారు, యాక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకొక అరగంట సేపు దే కీప్ వర్కింగ్ ఫర్ ద సేమ్ షాట్. ఇది యాక్చువల్లీ చాలా బోర్ కొట్టింది వాళ్ళకి. జురాసిక్ పార్క్ సెట్ మాత్రమే వాళ్ళు బోర్ కొట్టకుండా వాళ్ళు ఎంజాయ్ చేసింది ఒక సెట్ ఉందంటే అది ఒక్కటే, బికాస్ యానిమేట్రిక్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పారు ఆయన. సో అదే ఆ 2000 షార్ట్స్, ప్రతి షాట్ కి ఒక దాని వెనకాల. And it's not only just shot, Venkat. It is, for example, if a film has, na film lo pivotal characters, if we say 10 characters unnai anukunte, I have to live 10 characters and their motivations and their personalities every second. And in this process of living every character's life, people actually, actors say kada, we have to live that character, a character అయిపోవాలని. The director has to become every character, even the director has to think and live like the extras also. What extras should do, like ఎక్కడో ఎవరో వెనకాల అటువల్ అమ్ముతుంటే వాడు ఏం చేయాలో కూడా వీడు బతకాలి కదా ఆ పర్టికులర్ షార్ట్ కి. సో I think this is the most coolest job and also most painful job. Directors, it's not painful in positive way, because it takes a lot, and at the end of the day, directors look like beasts and all. Yeah, we are actually creating art on screen, and we are not so beastie also. We are very artistic inside, but in order for all the art to take place and audience to cherish it for a long time, and all the people who worked in the set to cherish the success of that particular project all their life, or like వాళ్ళు elevate out of their lives, everything director is the responsible person kada. Yeah, for producers to be able to make more films, support more films, fund so more films. Also just imagine how much is going on in our heads. ఇది బొమ్మలాటలో అజయ్ వేగేష్ణ గారితో మీరు మాట్లాడినప్పుడు కంచెరపాలెం తర్వాత దాంట్లో ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుంది. సినిమాని మనం ఆర్ట్ అనుకుంటున్నాము, సినిమా ఆర్ట్ కాదు, డాన్సింగ్ అనేది ఆర్ట్, మ్యూజిక్ అనేది ఆర్ట్, యాక్టింగ్ అనేది ఆర్ట్, సినిమా అనేది ఈ ఆర్ట్స్ అన్నిటినీ కలిపే ఒక సైన్స్. సైన్స్ ఎలా అంటే ఇప్పుడు సైన్స్గా దాన్ని చూస్తే, సైన్స్గా దాన్ని పర్సీవ్ చేస్తే, దాని ఫార్ములా అనేది మనం ఒకటి కనుక్కుంటే దాని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని. బట్ నిజంగా నాకు విషయం చెప్పండి, ఎమోషన్స్ని ఇన్స్టిగేట్ చేయడాన్ని, ప్రొవోక్ చేయడానికి ఫార్ములా సరిపోద్దా? నో, యూ వుడ్ హ్యావ్ అంటే ఫార్ములా మీద ఎమోషన్స్ని అప్లై చేసేస్తే ఇట్ వోంట్ వర్క్ ఆల్ ద టైమ్. ఇట్ వర్క్స్ బేసిక్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో E=mc² అని చెప్పేసి ఐన్స్టీన్ అంటే, వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ బేస్డ్ ఆన్ దాట్ ఫార్ములా, వీఆర్ ఇవాల్వింగ్ అండ్ డెవలపింగ్ మోర్ ఫార్ములాస్. We're trying application, so we can apply that and bring something new, a new understanding of it, or a new development to it. For example, Bhasha formula undi. So recently ఇప్పుడు మన ఈ మా ఇంటి బంగారం అదే ఫార్ములా. సో అప్లయింగ్ ఇట్ టు, ఆమె చెప్పారు, నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే, నందిని గారు చెప్పారు కదా, ఇట్ ఈస్ భాషా ఫార్మ్. సో దట్ ఈస్ అ ఫార్ములా. నౌ యూ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్, ఆ ఫార్ములా. సో యూర్ బ్రింగింగ్, you are experimenting and bringing a new formula, a new evolution. కొత్త కేస్ లో పెడుతున్నారు. Yeah, so I think that is maza. Emotions ni apply చేస్తే ఫార్ములా వర్క్ అయిపోతుందా అంటే కనుక, I would say not every time. But what it takes is, formula is nothing but in films and ఈ కాంటెక్స్ట్ లో స్క్రీన్ ప్లే అనుకోవచ్చు. లెట్స్ సే అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలిమెంట్స్. సో ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్నాను, నేను ఐ వెంట్ టు రైటింగ్ స్కూల్. ఓకే, నౌ ఇట్ హ్యాస్ బికమ్ మై సబ్ కాన్షియస్. వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంటింగ్, వాట్ ఎవర్ యు డూ, సో ఇట్, even however non-linear the script is, it falls somewhere, it falls in a, it's
ఇన్ సెన్స్ అనమాట. సో ద సెన్స్ ఇస్ మేకింగ్ సెన్స్ ఈజ్ ద ఫార్ములా, మేకింగ్ సెన్స్ ఈజ్ ద స్క్రీన్ ప్లే ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇది ఎప్పుడు నేను రివ్యూస్ పెడుతుంటా కదా, నాకు సినిమా ఒకటి నచ్చింది, నాకు ఇలా అనిపించింది, ఇది ఒక రియాక్షన్, ఒక ఎమోషనల్ రియాక్షన్, ఇది సబ్జెక్టివే. నేను ఎప్పుడు చెప్పేది అంటే రివ్యూ అని కానివ్వండి, ఏదన్నా ఒపీనియన్ ప్యూర్లీ సబ్జెక్టివ్. దాన్ని మనం వీలైనంత ఒక అబ్జెక్టివ్ నాలెడ్జ్తో దాన్ని బ్యాక్ చేసుకోగలగాలి. ఈ షార్ట్ ఎందుకు నాకు నచ్చలేదు, ఈ సీన్ నాకు ఎందుకు నచ్చలేదు అంటే మేబీ దీంట్లో ఇది వర్క్ అవ్వలేదు. సో ఇట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ స్టిల్ సబ్జెక్టివ్. అండ్ ఎటువంటి కమెంట్స్ కొన్నిసార్లు వస్తుంటాయంటే, ఈ సినిమా నీకు నచ్చకపోయినా కూడా 1000 కోట్లు చేసింది, 2000 కోట్లు చేసింది, నీకు నచ్చిన సినిమా అసలు ఎవ్వడూ దేకలేదు దాన్ని, సో నువ్వు ఆడియన్స్ టేస్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు, నీకు ఆడియన్స్ టేస్ట్కి నీకు అలైన్మెంట్ అనేది లేదు అని అది ఆ నాయిస్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అందరూ అని కాదు, అలా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. యాజ్ ఫిల్మ్ మేకర్, యాజ్ సమ్వన్ హూస్ క్రియేటింగ్ సంథింగ్ ఫార్ పీపుల్ టు కన్జ్యూమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఆడియన్స్ టేస్ట్తో మీరు అలైన్ అయ్యి ఉండాలా ఒక ఫిల్మ్ మేకర్. మీరు ఎలా చూస్తారు దాన్ని? See, it is not aligning with audience taste. It is actually, if you're saying you have to align with audience taste, audience is not one entity. Exactly. Sir, for example, ఒక సినిమా 10 లక్షల మంది చూసారంటే 10 లక్షల entities అవి. How can you align with 10 లక్షలు as one collective? No. We are actually got used to, this narrative అంతే. వాట్ ఐ ఫీల్ ఈస్ యూ కాంట్ అలైన్ విత్ ఆడియన్స్. అండ్ రెండోది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువుని వాడుకోదగ్గట్టుగా తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తెర ఉంది, కత్తెరని వాడుకోదగ్గట్టుగా తయారు చేయాలంటే అది ఏం చేయాలనేది క్లియర్గా ఉంటుంది కదా. సో అది ద పర్పస్ ఆఫ్ కత్తెర ఈస్ టు బి యూస్ఫుల్ ఫర్ ఆల్ 10 లక్షల మంది కన్జ్యూమర్స్ ఇన్ ద సేమ్ వే. బట్ ఫిల్మ్ ఈజ్ నాట్ లైక్ దట్. Film is something not mechanical. It is very emotional and also intellectual. The one for all product laga usable product ga. Yeah, it's not the it actually evolves. Every time you watch the film, it gives you something new kada. It means it's a living thing. It's not just scissors which is useful in the same way to all 10 lakh consumers. I'm just putting 10 lakh as just an example. Film is actually something that is used by every consumer in a different way, and every time that every consumer watches it, he consumes something very different. Absolutely. So it is a living thing. It's almost knowing Venkat Srikar a little bit every time I meet you. It's almost you learning who is Venkatesh Maha a little bit every time you meet me. And Venkatesh Maha is different for different people. అలెన్ వాట్స్ది ఒక ఇది చెప్పాడు, బ్రిటిష్ ఫిలాసఫర్ది. అదేంటంటే, మీరు మీకు నాకు నవ్వు ఉంటుంది కదా, మీ మైండ్లో అది ఒకలాగా అనిపిస్తుంది, నాకు వేరేలాగా అనిపిస్తుంది. నేను మిమ్మల్ని చూసినట్టు మిమ్మల్ని మీరు ఎప్పుడూ చూసుకోలేరు. వెంకటేష్ మహా ఇస్ అ డిఫరెంట్ పర్సన్ ఫర్ ఈ రూమ్లో ఉండే ఒక్కొక్కరికి వెంకటేష్ మహా అనే పర్సన్ ఇదే. సినిమా కూడా అలానే. ఇఫ్ ఐఎమ్ ఎ పర్సన్ లివింగ్ ఇన్ ఫారెస్ట్, ఆటవికతలో బతుకుతున్నట్టయితే ఐ విల్ బి ద సేమ్ పర్సన్ టు ఎవ్రీవన్. బట్ we built something called civilization to live collectively, not collectively enduku batakalanuntunna, to protect the species, because we are the weakest species in the world. On this planet, if there is any weakest species, that is doma kuda champegadu manalni kada. So weakest species enduku kalisi batakalanuntunna ante to protect the species, the existence of the species. So in order to live in collectively, I will be different person for different people. Okay, for right reasons, not wrong reasons, for safe reasons. Okay, if you leave me in a forest, ఆటవికతలో బతకమంటే నేను అందరికీ ఒకలాగానే ఉంటా. నేను ఆడెవడైతే ఉంటాడో లోపల జంతువు ఆడే ఉంటాడు అందరితోనూ. సో since we are living in a civilization, we have to be like that. What's the conclusion? Audience taste ki ఫిల్మ్ మేకర్ అలానే ఉండాలా లేదా అనేది. సో వాట్ ఐ వుడ్ సే ఇస్, దిస్ ఇస్ లైక్, దిస్ మే సౌండ్ హార్డ్, నేను ముందుగానే చెప్తున్నా, ఎందుకంటే నేను చాలాసార్లు దీన్ని ప్రాసెస్ చేసినప్పుడు దీన్ని ఎలా పెట్టాలి అనేది నాకు అర్థం కాలేదు. మేబీ మనం ఇలాగా చెప్తే ఇది హార్డ్గా ఉంటుందేమో, దాన్ని మళ్ళీ వేరియస్ రకాలుగా దాన్ని డైసెక్ట్ చేస్తారేమో అని. పొలైట్గా చెప్పలేమా దాన్ని? ఎవ్రీథింగ్ కెన్ బి సెడ్ పొలైట్లీ, బట్ ఐ టెల్ యూ, ఇఫ్ ఆ పొలైట్నెస్ అనేది డిప్లొమాటిక్ అంటే కనుక,
diplomacy which tells the truth is called something that tells the truth without hurting anyone is called diplomacy. అవును. Hiding the truth in the name of diplomacy is manipulation. Yeah. Okay, so what I would say is నేను ఇప్పుడు చెప్పేది Diplomatic గా. not manipulating anything. సో ఆడియన్స్కి అలైన్ అవ్వాలి, ఆడియన్స్ కన్జ్యూమ్ అవ్వితి, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి, ఇట్లాంటి అనేది నాకు ఎక్కడో నాకు ఏమనిపిస్తుంది, డీప్ డౌన్ వీఆర్ మేకింగ్ సినిమా ఎ కామోడిటీ, సిజర్స్ ఫర్ ఎవ్రీ వన్ టు యూజ్ సేమ్ వే, నాట్ గివింగ్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్సల్టింగ్ ఆడియన్స్. ఈ ఆడియన్సెస్ ఇంటెలెక్ట్ అనేది వాళ్ళ మేధస్సుని అవమానించినట్టు అనిపిస్తుంది నాకు. సో యూ మేక్ యాజ్ one entity among this 10 lakh people, you express what you are feeling inside you, and ధైర్యంగా చెప్పు ఏం జరుగుతుందో. అండ్ ఏం జరుగుతుందో ఎలా చెప్పాలి అంటే మిగతా 9,90,999,990 మంది తప్పని కాదు, నాకు ఇది రైట్ అనిపిస్తుందని చెప్పు. వాళ్ళు దాంట్లో రెసనేట్ అవుతారు, రెసనేట్ అవ్వని వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తారు. Be ready for that question also. And also, if రెజనేట్ అవ్వని వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేశారనో, లేదంటే ఈ సినిమా నాకు నచ్చలేదు అంటే దాన్ని నేను తప్పుగా తీసుకోకూడదు మనం. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ అన్ అదర్ సెక్షన్, ఆర్ లైక్ దెర్ ఆర్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. సమ్ సెక్షన్స్ వుడ్ అండర్స్టాండ్ అండ్ రిలేట్ విత్ యువర్ ఫిల్మ్, సమ్ సెక్షన్స్ వుడ్ వాచ్ యువర్ ఫిల్మ్, relate or they relate or not relate, but they watch the film for the sake of entertainment కావచ్చు, ఏదైనా కావచ్చు. Some people would not watch your film or watch your film to dissect it and come up with questions. Everyone has to be accepted, because number one, we are living in democracy, and number two, only when that happens, a film will become a living thing that can create discussions. When in discussions, it is at the end of the day, cinema discussions create చేసిన తర్వాత సినిమా పని అయిపోతుంది. కానీ డిస్కషన్స్లో నువ్వు నచ్చలేదు, నాకు నచ్చింది, మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం కదా. మన ఇద్దరం డిస్కషన్ చేసుకున్నప్పుడు ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ఇమ్మీడియట్గా మన ఇద్దరం ఏకీభవించకపోవచ్చు, కానీ ఆ థాట్కి అంగీకరించినవాడు ఆ థాట్తో బతుకుతాడు, కొంతకాలం ఆలోచిస్తాడు. సో a film is also a human being. A human being in the sense, not human being, a living thing. So that will continue staying if you make it well, or like if the purpose you're making it is honest, intent correct ga unte, the film will become a living thing and it will be there. For example, Kanchapalam, like I'm really grateful to the audience that కంచర్పాలన్ని లివింగ్ థింగ్ చేశారు. స్టిల్ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ వెన్ పీపుల్ రిలేట్, ఐ మీన్ లైక్ టాక్ అబౌట్ ఇట్, ద ఐడియాస్ అన్న ఐడియాస్ డిస్కస్ అవుతున్నాయి అంటేనే అది బ్రతుకుతుంది ఆ సినిమా అని అర్థం కదా. సో ఇట్ ఈస్ అ లివింగ్ థింగ్ అన్నమాట. ఈ కొన్ని సినిమాలు ఉంటాయి, ఒక్కొక్క ఏజ్ లో చూసినప్పుడు ఒక్కొక్కలాగా అర్థమవుతాయి సినిమాలు. నాకు కొన్ని ఉన్నాయి. 7G బృందావన్ కాలనీ అనే సినిమా, ఆడవారి మాటలకు అర్థాలు వేరలేవు, సిల్వరాఘవన్ గారి ఎర్లియర్ వర్క్. చిన్నప్పుడు చూసినప్పుడు మేబీ 7G అనే సినిమా, అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు, ఏంట్రా ఇలా ఎవరైనా ఉంటారా, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు డిస్టర్బింగ్గా ఉంటుంది, చాలా క్రూరంగా అనిపించింది సినిమా. బట్ ఒక పాయింట్లో నా ఇంజనీరింగ్ అయిపోయి చూసినప్పుడు ఆ నాన్న ఎమోషన్ అది వేరేలాగే హిట్ అవుతుంది. ఇప్పుడు ఐ మీన్ మై లేట్ 20s, ఇప్పుడు చూసినప్పుడు అది వేరేలాగా ఆ ఎమోషన్, లైక్ వాడిపైన ఆ చావు అనేది ఎలా ఇంపాక్ట్ చేసింది అనేది. లైక్ మొన్న ర్యాండమ్గా ఒక రీవాచ్లో మార్చురీ దగ్గరికి వెళ్ళి శవాన్ని చూడాలి అంటే చాలా క్యాజువల్గా 500 రూపాయలు అవుతుంది అంటాడు కదా. ఆ అంటే నేను ఇప్పటిదా చాలాసార్లు చూసా, అది నన్ను ఎప్పుడు అంత హిట్ చేసింది లేదు ఆ సీన్. అంటే ఎన్నో సందర్భాలు ఎదుర్కొన్న తర్వాత నీకు అది డిఫరెంట్. అంటే ఒక మనిషి ఎంత క్రూయల్గా ఉండగలిగితే, వాడిలో ఎంత మానవత్వం అనేది చచ్చిపోతే వాడు ఒక మార్చరీ దగ్గర ఒకడు వచ్చి శవాన్ని చూడాలంటే వాడి వంక కూడా చూడకుండా 500 రూపాయలు ఇస్తే కానీ కుదరదు అంటున్నాడంటే వాడు ఏ స్టేట్ లో ఉన్నాడు ఆ మనిషి. అట్లాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు. సో అది ఒక సినిమా అంతే. ఒక ఏజ్ అని కాదు, సందర్భం కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇయర్, ఇప్పుడు అదే సంవత్సరంలో మనం 6 months లవ్ ఫెయిల్యూర్ లో ఉండొచ్చు. ఓకే, లవ్ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ చూస్తే బాక్కలే అయ్యని అని అంత అనిపిస్తుంది. కానీ లవ్ ఎవరితోనో ప్రేమలో పడతాము, ఒక లవ్ స్టోరీ, అదే లవ్ స్టోరీని మళ్ళీ చూస్తే వాడి మాటలన్నీ
వాడి ఫీలింగ్ అంటే రెసినేట్ అవుతాడు కదా, ఇట్లా గుర్తుకుంటా ఇట్లా వాడి విన్ అవుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ చూసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లవ్ ఫెయిల్యూర్ లో ఉన్నవాడికి ఇలా ఎక్కడా జరగదురా ఫ్యాంటసీ అని అనిపిస్తుంది. అసలు కానీ వీడు ప్రేమలో పడతాడు కదా, మళ్ళీ ప్రేమలో పడినప్పుడు అదే సినిమా చూసినప్పుడు ఇలా జరిగితే బాగుంటది, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్ ఈస్ ఆల్ వీ థింక్ film is an objective material. It's subjective in ఏ లెవెల్ ఆఫ్ సబ్జెక్టివిటీ అంటే అది నాట్ డైరెక్టర్ సబ్జెక్టివిటీ, ఇట్స్ నాట్ ఫిల్మ్ మేకర్, ఇట్ ఈస్ ఆడియన్సెస్ ఆల్సో. ఇప్పుడు 10 lakh పీపుల్ కి 10 lakh సబ్జెక్టివ్ థాట్ అది, అదే 10 lakh పీపుల్ కి నెవర్ కెన్ బి it can be objective matter. Film can be an objective. అది ఫిల్మ్ మేకర్ కంట్రోల్ చేయలేడు, కొన్ని సినిమాలు ఉంటాయేమో. అది ఫర్ ఎగ్జాంపుల్ నాకు దిలీష్ పోతనన్న చేత నేను ఒకసారి కలిసినప్పుడు మహేష్ అంటే ప్రతీకారం గురించి, మేము అప్పటికి ఉమామహేశ్వర గురించి తీసేసినట్టే ఉన్నాను, కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ సినిమాలో దీని గురించి మాట్లాడారు, ఆ సినిమాలో ఏ సందర్భం నాకు గుర్తు రావట్లేదు, వచ్చి వెళ్ళినప్పుడల్లా ఐ ట్రై టు మీట్ దెమ్ అన్నమాట. సో ఆయన ఒక మాట అన్నాడు, మహేష్ అంటే ప్రతీకారంలో ఈ రివ్యూలు చదివానన్నా, ఇట్లా బాలే ఉంటాయి మీరు పెట్టిన డీటెయిల్స్. మహా నీకు ఒక విషయం చెప్తా, కొన్ని నేను పెట్టినాయి కానీ చాలా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్స్. ఓకే, ఒక్కసారి సినిమా తీసేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ యువర్ ఫిల్మ్ ఎనీమోర్, ఇట్ ఈస్ ఆడియన్సెస్ ఫిల్మ్ అండ్ సొసైటీస్ లైక్ ఎవ్రీవన్స్ ఫిల్మ్, దే కెన్ ఇంటర్ప్రిట్ ఇట్ ఎనీవే. సో దాంట్లో చాలా ఇంటర్ప్రిటేషన్స్ నేను చూసి అది సబ్ కాన్షియస్లో కూడా నాకు తెలియదు, నాకు తెలియదు కానీ జరిగినాయి. వెన్ దోస్ థింగ్స్ హ్యాపెన్ కదా, యూ జస్ట్ హ్యావ్ టు, అంటే ఒకటి వీఆర్, నాకు ఆ మాట అన్నప్పుడు నాకు ఏమనిపించింది చెప్పిన, వీఆర్ ఆల్ నాట్ డిఫరెంట్ ఎంటిటీస్, వీఆర్ లివింగ్ ఒక్క లైఫ్నే జస్ట్ పొట్లాల్లో కట్టి వేరే మనుషుల్లో పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. వి ఆల్ థింక్ ద సేమ్, వి ఆల్ కెన్ రెజనేట్ విత్ రైట్ థాట్, దట్ ఎగ్జాక్ట్ థాట్కి రెజనేట్ అవ్వచ్చు. వాడి సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్, ఇప్పుడు వాడి జీవితంలో ఏ సందర్భం ఉందో ఆ సందర్భాన్ని బట్టి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారని చెప్పేసి అనిపిస్తుంది. వి ఆల్ ఆర్ లివింగ్ కలెక్టివ్ లైఫ్ అంతే. ఇప్పుడు మీరు సినిమాని కలెక్టివ్లీ వన్ లైఫ్ వి ఆర్ లివింగ్. ఇది సినిమాలు అంటే మీకు ఇంత ఇష్టం, ఈ మీడియం అంటే ఇంత ఇష్టము, ఇట్ ఈస్ ఆ శాంక్టిటీ అదంతా చూస్తారు మీరు హేట్ చేసే సినిమాలు కూడా ఉంటాయిగా. నేను రిజెక్ట్ చేసిన సినిమా, హేట్ చేసే సినిమాలు ఆడియన్స్ గా చూసిన అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇట్స్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సబ్జెక్టివ్ మ్యాటర్, ఇట్ ఈస్ ఓకే. నేను దాన్ని డిస్కషన్ ఉందనుకో, దాని గురించి డిస్కషన్ ఉండాలి. ఇప్పుడు నాకు నచ్చనిది ఒకటి ఉంది అని నేను చెప్పినప్పుడు, నేను ఇందాక ఏం చెప్పాను, నచ్చినోడు ఒకటి మాట్లాడతాడు, మాట్లాడిన నుంచి ఒక థాట్ ఇవాల్వ్ అవుద్ది. వి జస్ట్ హ్యావ్ టు గో విత్ దట్ థాట్. యూ షుడెంట్ సిట్ అండ్ ట్రై టు ప్రూవ్ దట్ ఓన్లీ వాట్ యూ థింక్ ఇస్ రైట్. ఆ రైట్ ఆర్ రాంగ్ అనేది ఉండదు సినిమాలో. ఇట్ ఈస్ సబ్జెక్టివ్ చెప్తున్నాం కదా. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ సబ్జెక్టివ్ మ్యాటర్, వాట్ కెన్ యూ కంక్లూడ్ విత్? నో, దెర్ ఇస్ నో కంక్లూషన్. సో అర్థమైంది కదా, సిజర్స్ అనేది కత్తిరించడానికి అదే సిజర్ అంటే దాని మీద కంక్లూజన్ ఉండొచ్చు, అది కత్తిరించకపోతే అది కత్తిరించలేదని చెప్పాలి. అంటే డిస్కషన్ అని అన్నారు కదా, టు మీ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ సినిమా ఈజ్ ఫర్గెటబుల్ సినిమా. ద కైండ్ ఆఫ్ సినిమా ఎటువంటి ఎమోషన్ నా లోపల ఇన్స్టిగేట్ చేయలేకపోతే, చూస్తున్నంతసేపు నేను నవ్వుకుని ఉండొచ్చు, చూసినప్పుడు నేను ఎంగేజ్ కూడా అయి ఉండొచ్చు, బట్ సినిమా అయిపోయింది, నేను కట్ ఆఫ్ అయిపోయా, ఇంకా దాని గురించి నాకు ఆలోచన కూడా రావట్లేదు అంటే ఆ ఫర్గెటబుల్ నేచర్ ఉంటుంది కదా, అది నాకు అన్నిటికంటే ఇబ్బంది పెడుతుంది. నాకు బ్యాడ్ అయినా కూడా పర్లేదు, నాకు అదే ఫర్గెటబుల్ గా లేకపోతే ఇట్ విల్ బికమ్ ఎ లివింగ్ థింగ్. If it is forgettable, it is a dead thing. So that's it, simple. Rendu నేను ఎలా క్లాసిఫై చేస్తా చెప్తాను. గుడ్ దట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దిస్ ఇస్ గోయింగ్ యాజ్ అ డిస్కషన్ ఇన్స్టెడ్ ఆఫ్ నువ్వా నేను Q&A లాగా. నేను ఎలా చూస్తానంటే సినిమాని, at the end of the day, cinema is also a business. We are not doing it out of charity. We are not doing it as a charity కదా. సో చాలామంది నమ్మి ఒక దర్శకుడిని, రైటర్ని డబ్బులు పెడతారు. ఈ గుడ్ బ్యాడ్ అనేది నేను ఎలా దీన్ని, అంటే చాలా జీవితంలో ఉన్న చాలా అనుభవాలతో నేను దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది వి లెర్న్ కదా యాజ్ వీ గ్రో. ఎస్పెషల్లీ ఫర్ ఆర్టిస్ట్, పీపుల్ హూ ఆర్ ఇన్ ఆర్ట్స్, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఆర్టికులేట్ దేర్ థాట్స్ ఇన్ అ రైట్ వే. అండ్ I was learning how to articulate the thought in an exact form.
సో వాట్ ఈజ్ మై థాట్ ఈ గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మ్ అనే దాని మీద నేను ఐ జస్ట్ యునో కాంటెంప్లేటెడ్ ఎ లాట్ ఎస్పెషలీ లేట్లీ. ఓకే, what I came to is it's my the way I the device I use, the formula I use to judge whether the film is a right and a good film or a bad film for me is, as I told you, మనం గనక హ్యూమన్ బీయింగ్స్ గనక కలిసి బతకటం మొదలు పెట్టుండకపోవచ్చు, కలెక్టివ్గా ఒక సివిలైజేషన్గా బతకటం మొదలు పెట్టుండకపోవచ్చు పోతే ఈ పార్టీకి మనం అంతరించిపోయాం. ఈ స్పీషీస్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండేది బికాస్ వీఆర్ ద మోస్ట్ వీకెస్ట్ స్పీషీస్ ఆన్ ప్లానెట్ ఎర్త్. రైట్. కలిసి బ్రతకడానికంటే ఒక సివిలైజేషనల్ అండ్ అన్సివిలైజేషనల్ ఫిల్మ్స్ కలిసి బతకడానికి సివిలైజేషన్ అండ్ దాని తాలూకా గుడ్నెస్ అండ్ దాని తాలూకా ఇంపార్టెన్స్ పిచ్ చేసేటువంటి ఫిల్మ్స్, నెరేట్ చేసేటువంటి ఫిల్మ్స్ ఆ గుడ్ ఫిల్మ్స్ ఫర్ మీ. Anything that is not helping the civilization to live collectively or to value each other or to value the good of living collectively, goodness of living collectively, that is an uncivilizational film for me. And for me, in my world, that is a bad film for me. Okay. Those films are good, you know when? Those films are also good. There are excellent people who are making, a talent who are making those films also. And those films are very celebratable films if you are living in forests. If you are living ఆటవికతలో బతుకుతున్నప్పుడు. అదే సొసైటీలో బతకనప్పుడు, ఆటవికతలో బతుకుతున్నప్పుడు ఆ సినిమాలు గ్రేటెస్ట్ ఫిల్మ్స్. ఎందుకంటే there is no concept of living together, value each other, or all those things. నాగరికతలో బతకాలి, ఈ స్పీషీస్ అనేది సేఫ్గా ఎగ్జిస్టెన్స్లో ఉండేటట్టు బతకాలి. ఫిల్మ్ ఆల్సో మేక్స్ డెఫినెట్లీ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఆడియన్స్. ఇట్స్ బికమింగ్ దేర్ లైఫ్ స్టైల్, రైట్? సో ఇట్స్ బికమింగ్ యాక్చువల్లీ కల్చరల్, ద సోర్స్ ఆఫ్ కల్చరల్ ఎవల్యూషన్, రైట్? సో దట్ ఈస్ వై ఐ థింక్ ఫర్ దిస్ స్పీషీస్ టు be together and be safe and exist, it is I would like to make civilizational films. అంటే నేను ఇప్పుడు నేను సింప్లిఫై చేసి చెప్తా. యా, అంటే నాట్ టు ఏదో రిపిటేటివ్గా అనిపించకూడదు. ఎందుకు రిపిటేటివ్గా చెప్తున్నానంటే దీస్ థాట్స్ కదా, చాలా థాట్స్ ఏమవుతాయంటే ఫిల్మ్ మేకర్స్కి ఒక శాపం ఉంది. ఏంటంటే వీ హ్యావ్ టు టెల్ అస్ వన్ సింపుల్, ఒక చిన్న ఒక పేజ్ స్టోరీ అయినా కూడా we have to tell it to 200 people in 200 different ways. స్పెసిఫిసిటీ కోసం ఏం చేస్తారు? టెక్నీషియన్స్ అందరికి చెప్పాలి, యాక్టర్స్ అందరికి చెప్పాలి, సేమ్ థింగ్ చెప్పాలి, ఈ పర్టికులర్ పర్సనాలిటీకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఆ ప్రాసెస్ లో వి బికమ్ వర్డీ అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్. మంచి పదాలు ఉంటే కనుక ఎంజాయబుల్ గా ఉంటుంది. అంటే సింప్లిఫై చేసి చెప్పాలంటే మీరు చెప్పిన దాన్ని పాజిటివిటీ, మనుషుల పైన ఇష్టాన్నో లేకపోతే కలిసి ఉందామనే ఒక పాజిటివిటీ స్ప్రెడ్ చేసే సినిమాలు మంచి సినిమాలు. హేట్రెడ్ లాంటివి స్ప్రెడ్ చేసేవి, హార్మనీని దెబ్బతీసే సినిమాలు బ్యాడ్ ఫిల్మ్స్. అండ్ ఐ షుడ్ లవ్ మై లైఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఫిల్మ్ షుడ్ నాట్ మేక్ మీ, ఇట్ క్యాన్ చేంజ్ మీ, ఇట్ కెన్ బికమ్ మై థెరపీ సెషన్ అండ్ చేంజ్ సమ్ flaws in me, but it can't make me feel like I shouldn't exist, or like make me feel like అరే అంటే ఈ అమ్మ ఎందుకు బతుకున్నాం రా అని ఒక్క క్షణం కూడా సినిమా వల్ల అనిపించకూడదు. రిక్వైమ్ ఫర్ ఏ డ్రీమ్ చూసారా? రిక్వైమ్ ఫర్ డ్రీమ్ చాలా మరి అదే, it should create change, it should generate change. నేను చాలా సంవత్సరాలు అయింది. అది కూడా ఎలా చూసానంటే, నాకు అప్పట్లో కంప్యూటర్ లేదు, మా ఫ్రెండ్ కంప్యూటర్లో చూస్తా ఉంటే నేను వెనక కూర్చొని చూసేసి. అంటే చాలా ఫీల్ బ్యాడ్ ఫిల్మ్ కదా అది. సొసైటీలో ఉండే గందగి అంటారు కదా, ఉన్న డర్ట్ ని మొత్తం, హోప్ ని తీసేసి ఫీల్ బ్యాడ్ ఫిల్మ్ అది. అదే అన్న, హోప్ ని తీసేసే ఫిల్మ్ అని నేను నాకు ఇంకా రిక్వైర్ ఫర్ అ డ్రీమ్ పూర్తిగా కలెక్ట్ అప్పుడు రైట్ ఆ సినిమా చూడంగానే నా ఎమోషన్ ఏంటి అనేది నాకు తెలియదు. ఇప్పుడు మేబీ చూస్తే మేబీ కొత్తగా ఐ కెన్ కమ్ అప్ విత్ ఇఫ్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ దిస్ యాజ్ అ గ్రేట్ ఫిల్మ్, దే మస్ట్ ఇట్ వుడెంట్ హ్యావ్ క్రియేటెడ్ hopelessness. Okay. If people are because
ఇఫ్ దెర్ ఈస్ హోప్లెస్నెస్, ఐఎమ్ టెలింగ్ యూ, మనము ఇక్కడ ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇంకా ఇఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సర్వైవింగ్ దిస్ ప్లానెట్ కదా, ఇన్ దిస్ ప్లానెట్ కదా, దే నో మేబీ ఇనిషియల్లీ they would accept it because it will be radical kada when something comes on screen kaavachu edana kaavachu, something radical happens, they would enjoy it or like that shock and all, but slowly people will realize what is hopelessness, what is giving hopelessness and what is giving hope. And if Requiem for a Dream is something that is still living with audience and still there is a discussion about it, I'm telling you, it must have created some kind of hope, or at least maybe కొంతమంది మీద అది డిఫరెంట్ గా యాక్ట్ చేసింది, కాషన్ లాగా, అరే ఇలా అవ్వకూడదురా బాబు, అది కూడా నేను చెప్తున్న పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుంది కదా. నేను ఆ ముసలావిడ ఉంటది కదా, సో ముసలావిడ క్యారెక్టర్ గా, కపుల్ క్యారెక్టర్ గా చూసినప్పుడు, నీ అమ్మ జీవితంలో నేను ఈ సిచ్యువేషన్ లో నేను చూసుకోలేనురా అని ఉంటది కదా. That itself is serving the purpose I am pitching. డ్రగ్స్ అంటే డ్రగ్స్ వైపుకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సినిమా. యా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిల్మ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్ వైపు వెళ్ళకూడదని, లేదంటే ఇట్లా వైలెన్స్ వార్ ఈజ్ నాట్ రైట్ అనే అది నాకు ఎప్పుడు అనిపించిందంటే, నేను సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ చూస్తున్నప్పుడు ఫస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్, నేను 20 minutes చూసి బీచ్ వార్ అని జరగకూడదు అసలు అనే ఒక రియలైజేషన్ వచ్చింది. అంటే ఆ బీచ్లో ఎట్లా ఉంటుంది, దట్స్ పెయిన్, లిటరలీ పెయిన్ కదా. దట్ పర్టికులర్ సీన్ ఈజ్ ఈక్వల్ టు వైలెన్స్ అబ్బా. దెర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ వైలెన్స్ దెన్ దట్, రైట్? వుడ్ యు అగ్రీ విత్ దట్? అబ్సల్యూట్లీ. సో వెన్ యూ వాచ్ దట్ సీన్ అండ్ యూ ఫీల్ లైక్ దిస్ షుడెంట్ హ్యాపెన్, దట్ showing the purpose of that particular violent scene is that to create the thought in audience that this shouldn't happen. Absolutely. So yeah, wow. ఇప్పుడు రావ్ బహదూర్ టీజర్ కింద మేడ్ ఇన్ తెలుగు ఫార్ ద వరల్డ్ అని ఉంది. అంటే నేను దీన్ని ఎలా చూస్తున్నా అంటే, ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే మూవీ ఉంది, దానికి కూడా చాలా ఒక ఆంథ్రోపాలజికల్ నేచర్ ఉంటుంది దానికి. లైక్ ఇట్స్ అబౌట్ పీపుల్, ఇట్ స్టడీస్ పీపుల్, కేస్ స్టడీ లాగా చూసుకోవచ్చు, క్యారెక్టర్ స్టడీ లాగా. ఒక మనిషి చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్, ఆ సర్కమ్స్టాన్సెస్ యొక్క ఇంపాక్ట్ ఇతని పైన ఏ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఒక అంత హ్యూమన్ నేచర్ని స్టడీ చేసే మూవీ కూడా దానికి ఇంటర్నేషనల్ అపీల్ ఉంటుంది కదా అని నా ఫీలింగ్. సో దెన్ వాట్ రావ్ బహదూర్ అనేది స్పెసిఫిక్గా ఏంటి దాంట్లో కంచర్పాలెంలో లేనిది ఫార్ ద వరల్డ్ అని మీరు ఇప్పుడు మార్కెట్ చేయడమే, మీరు ఎలా అంటే ప్రెస్ మీట్స్లో వాటిలో మాట్లాడడము, వీఆర్ మేకింగ్ సంథింగ్ ఫర్ ద వరల్డ్, ఫర్ ద కంట్రీ అని చెప్పేది ఏంటి? ఆ సెపరేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? See, it is there in the script only. If you would have seen both the teasers, there is one gate which says you are entering Bhunalayam, right? Bhuna means world. So when I was writing the script, the first draft, probably first 2 days, beginning day kuda kavachu, the first thought is, I am bringing something that this whole world can discuss, or like a topic that is there in existence in the whole world into one house. ఓకే ఓకే. ఈ సినిమా ప్రపంచంలో చాలా చోట్ల జరిగే కొన్ని, నాట్ అన్ని డిస్కషన్స్, అదొక సినిమాలో అది కనుక అవ్వగలిగితే ఇక సో కొన్ని డిస్కషన్స్ వరల్డ్ మొత్తంలో రెజనేట్ అవ్వగలిగేటువంటి డిస్కషన్స్, ఆ డిస్కషన్ కావచ్చు, టాపిక్ కావచ్చు, ఆ టాపిక్ని తీసుకొచ్చి ఒక్క ఇంట్లో పెడుతున్నాం. సో వాట్ షుడ్ ఐ నేమ్ దిస్ హౌస్ యాజ్, దిస్ మ్యాన్షన్ యాజ్ అనే ఒక థాట్లో ఆలోచించి, దెన్ వీఆర్ ట్రయింగ్ టు address this topic that is there all over the world. I would love to name it Bhunalayam, which is the house of world. Okay. So one of the topics that we discuss in the backdrop of this world, this house is relatable to the whole world. So that is the beginning. Then I also like in this film we also used so basically the film lo koncham
it will take someone like you to interpret it or like dissect it and tell to the audience అనమాట ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. బట్ నేను ముందుగానే చెప్తాను ఎందుకంటే ఇట్ ఈస్ లిటిల్ నిగూఢంగా ఉంటుంది. సో దేర్ ఇస్ సంథింగ్ బ్రహ్మాండ నగరం అని అంటాం. బ్రహ్మాండం విశ్వనాడు అని ఒక ఊర్లో భువనాలయం అనే ఒక ఇల్లు. సో బ్రహ్మాండం యూనివర్స్ కావచ్చు, ఇట్స్ లైక్ మోర్ దెన్ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్. బ్రహ్మాండం దెన్ లైక్ బిగ్ బ్యాంగ్ థియరీకి ముందున్న బాల్ ఉంది కదా, ఆ బాల్ ఇస్ కాల్డ్ బ్రహ్మాండం. అయితే దెన్ విశ్వనాడు అనే ప్రాంతంలో భువనాలయం అనే ఇల్లు. సో దిస్ ఇస్ జస్ట్ టు సే దట్ దిస్ టాపిక్ ఇస్ యూనివర్సల్. కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే కదా ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టింది అన్నారు. అంటే ఫ్రస్ట్రేషన్ అంటే నా చేయలేకపోతున్నాను అనే ఫ్రస్ట్రేషన్, అదే దాని సినిమా ఎక్కట్లేదు అనే ఫ్రస్ట్రేషన్. రావ్ బహదూర్ మొదలైనప్పుడు ఏంటి హెడ్ స్పేస్? రావ్ బహదూర్ అనేది బిట్స్ అండ్ పీసెస్ గా ఇలాంటి ఒక సినిమా తీయాలని నా కంచర్పాలెం అయిన రిలీజ్ అయిన రోజు ఉంది. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఇన్ మై హెడ్ దట్ ఆర్ దేర్ లివింగ్ విత్ మీ ఇన్ మై హెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇటువంటి ఒక సినిమా తీయాలని అక్కడ ఉంది. అయితే 2020లో పీపుల్ ఆర్ ఆల్ డైయింగ్, రైట్? You also. There was actually a discussion, this is the end of the humanity. World, కదా. నాకు అప్పుడు ఏమనిపించింది, అయ్యయ్యో ఇంకా రిజాల్వ్ చేసుకోలేని చాలా థింగ్స్ ఉన్నాయి మన హ్యూమానిటీకి, మనలో మనకి రిజాల్వ్ అవ్వని చాలా థింగ్స్ ఉన్నాయి. అప్పుడే చచ్చిపోతే ఎలాగా? సమ్ గుడ్ రెజల్యూషన్ వచ్చిన తర్వాత ఉన్న సమస్యలన్నిటికీ ఆర్ లైక్ ఉన్న తారతమ్యాలకి వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ దట్ ఈస్ నాట్ హెల్పింగ్ హ్యూమానిటీ టు ఇవాల్వ్ బెటర్, ఈ అన్నిటికీ సమాధానాలు తెలుసుకోకుండానే, ఈ అన్నిటికీ రెజల్యూషన్ లేకుండానే చచ్చిపోతాం మనందరం. అంటే అప్పుడు ఒకవేళ ఈ యూనివర్స్ అనే దాంట్లో యూనివర్సల్ హిస్టరీలో అవర్ ప్లానెట్స్ హ్యూమానిటీ హిస్టరీ ఎంత చండాలంగా మిగిలిపోద్దో కదా అనేది. అదే ఇంత బ్రతికి కుక్క చావు చచ్చినట్టు అంటే ఏమి రిజాల్వ్ చేసుకోకుండానే పోతాం మనందరం ఉన్న సమస్యలన్నిటిని. దట్స్ ద క్వశ్చన్, దట్ ఈస్ ద ఐడియా, దట్ ఈస్ ద ట్రిగ్గర్. ఆలోచన మొదలైంది ఒక లైక్ ఎవ్రీ టైం ఎన్ని సినిమాలు స్టోరీలు మన హెడ్లో ఉన్నా ఇట్ విల్ టేక్ బ్రూవింగ్ టైం. మళ్ళీ తీసుకొచ్చి దాన్ని యూనో ఆ బీన్స్ అన్నిటిని క్రష్ చేసి దాన్ని రెడీ చేసి, సో ఒక 5 to 6 months ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. ఈ పాయింట్లో స్వరూప్ అని, మన స్వరూప్ ఆర్ఎస్జీ అన్నాడు 2020 కోవిడ్లో నేను, స్వరూప్, వివేక్ ఆత్రేయ అండ్ భరత్ కమ్మ మేమందరం వీడియో కాల్స్లో ఒక పర్టికులర్ రీజన్ కోసం కలుస్తుండే అనమాట. రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అట్లా చేస్తుండే అనమాట వీడియో కాల్. వీ వర్ డిస్కసింగ్, వీ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆ టైంలో. అండ్ ఆ టైంలో మేమందరం 4 కథలు రాసాం అనమాట. 4 కథలు రాసాము టు డూ సంథింగ్. ఆ డీటెయిల్స్ రేపు ఎప్పుడైనా చెప్తాంలే. అయితే అది రాస్తానికి, ఆ కథలు రాయటానికి డిస్కస్ చేసుకునే వాళ్ళం. 1 week టైం తీసుకుని మళ్ళీ కలిసి ఏం జరిగిందని. సో మేము అనుకుంటున్న స్కేల్ కన్నా పెద్దది ఒకటి వచ్చింది నాకు కథ. అయితే ఇది కాదు, ఇంకేమన్నా రాయి మహా అని చెప్పేసి అని ఉండే అనమాట. సో అంటే నేను అప్పుడు సుమతి అని చెప్పేసి ఒక కథ రాస్తున్నా ప్యారలల్గా. స్వరూప్ అంటే నేను వేరే కథ కూడా రాస్తున్నాను, నాకు హెడ్ స్పేస్ లేదు, ఇది నేను క్విక్గా క్రియేట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ హెస్ బికమ్ బిగ్గర్ స్కేల్ మనం అనుకుంటున్న దానికన్నా అని చెప్పేసి. అంటే స్వరూప్ ఒక్క లైన్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ సంఘటన కూడా చెప్పాడు అనమాట. అది నేను ఇప్పుడు చెప్పలేను సినిమాకి రిలీజ్ ముందు. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ సంఘటన, ఒక మహా we were trying to write 30-minute stories. Okay. సో నాకు మైండ్లో ఒక ఐడియా వచ్చేసింది లేండి ఏం జరుగుతుంది ఆ టైం. సో అయితే మహా, నువ్వు సరే నీకు హెడ్ స్పేస్ లేదు, నువ్వు సుమతి రాసినావు కదా, ఇలాగ ఒకటి జరిగింది ఒక సంఘటన అని చెప్పేసి ఒక లైన్ చెప్పుండే అనమాట. ఒక చిన్న సంఘటన చెప్పాడు, చాలా ఇంట్రెస్టింగ్. ఒక 1-2 లైన్స్లో ఒకటి ఏం జరిగింది ఇంతే అన్నాడు. దట్ for some reason that triggered. The situation is COVID. And this story that is sitting in my head in bits and pieces, one day నాకు చెప్పాలి అనుకునే ఒక స్టోరీ ఒకటి ఉంది హెడ్లో. అండ్ దాని అంతటిని స్వరూప్ ఆ చిన్న సంఘటన చాలా ఫన్నీ, నవ్వుకోలేక అందరం నవ్వుకున్నాం మేము అందరం. ఆ సంఘటన ట్రిగ్గర్ చేసింది. ట్రిగ్గర్ చేసి జస్ట్ ఐ డోంట్ నో మ్యాన్, అక్కడి నుంచి ఒక 2 months ఆలోచించాను.
ఇండియాలో అప్పుడు మా మదర్కి అప్పుడే కోవిడ్ ఫస్ట్ వేవ్ తగ్గింది. మా మదర్కి సర్జరీస్ అంటే కొన్ని అన్నీ ఓపెన్ అయినాయి కదా 2-3 months డెల్టా వేవ్కి ముందు. మా మదర్కి సర్జరీ చేయించాం లెగ్. మా మదర్ వాజ్ స్లీపింగ్ లైక్ టేకింగ్ రెస్ట్ ఆన్ ద బెడ్. ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మామ్. అండ్ ఇక ఎందుకో నాకు ఖాళీగా కూడా ఉంది. మై డ్యూటీ వాజ్ బయటికి వెళ్ళలేము. సో మై మామ్ ఇస్ ఆన్ ద బెడ్. లైక్ ఆమెకి టైంకి ఎన్ని మెడిసిన్స్ అవి చూసుకోవటమే. సో ఆ టైంలో ఎందుకు వచ్చిందో ఒక రోజు ఒక్కసారిగా అవుట్ బస్ట్ అయిందనమాట మొత్తం. ఆ థాట్ మ్యారినేట్ అవుతున్న ఐడియాస్ అవన్నీ లిటరలీ 6 daysలో నేను ఫస్ట్ డ్రాఫ్ట్ రాసేసా. మా అమ్మకి మెడిసిన్స్ వేయటం, మంచినీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం, ఫుడ్ పెట్టడం. 6 daysలో ఫస్ట్ డ్రాఫ్ట్ రాసా. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ is there in the film without a single without changes. There in the meanwhile because why untad obviously film late కూడా అవుతుంది కదా, అప్పుడు మేబీ ఆ డ్రాఫ్ట్ వుడ్ హ్యావ్ షోన్ యూ డిఫరెంట్ ఫిల్మ్. ఇక ఈ టైం లేట్ కూడా పట్టింది కదా ఈ సినిమాకి చేయడానికి. ఆ లేట్లో ఇట్ ఇవాల్వ్ మంచి ఒక న్యూ ఐడియాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇట్స్ లైక్ నౌ సో ద ఐడియా the trigger to COVID, my mom, everything together made me feel like అరే మనకి చాలా రిజాల్వ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా రిజాల్వ్ అవ్వాలా, అప్పుడే హ్యూమానిటీ ఎండ్ అయిపోద్దా అనే ఒక ఆలోచనతో అట్లీస్ట్ ఒకటైనా నా తరఫు నుంచి ఒక రెజల్యూషన్ తెచ్చుకోవాలనేది అంతా రాశాను. ఇది చెప్పడానికి ఇన్ని విషయాలు ఉన్నప్పుడు హౌ డు యూ మేక్ షూర్ అది ఇంటెలిజెంట్ అవ్వకూడదు? యా, దట్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు ఇట్ షుడ్ కమ్ విత్ it comes with the personality, and also it comes with practice, a lot of practice. You watched Care of Kanchirpalam kada. Did you ever feel it anywhere it is indulgent? That's the beauty of that film. ఎక్కడ pretentious గా ఉండదు, indulgent గా ఉండదు. అది ఆ కథ ఈజీగా అయిపోవచ్చు అలా, కానీ అది అవ్వదు. అందుకే అది that is the personality. I worked very hard and tried to get, because at the same time I feel like I'm a నేను ఇప్పుడు ఇదంతా చెప్పాగా నేను ఎటువంటి వ్యక్తినో తెలుసు. పీపుల్ ఎవ్రీ పర్సన్ వాచింగ్ ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్ ఫిల్మ్ అనేది పీపుల్ కూడా అని అంటున్నానంటే ఇట్ షుడెంట్, అంటే నేను ఇంటెలిజెంట్గా అది తీయాలని ఒక షాట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మధ్య ఎవరో అడిగారు అనమాట, ఈ ఫిల్మ్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, ఈ కొత్త థాట్స్ వస్తుంటాయి సినిమా తీసే టైంలో, స్పాంటేనియస్ ఐడియాస్ వస్తాయి, వాటిని ఎలా డీల్ చేయాలంటే I just told them, see, just ఏదైనా కొత్త థాట్ వచ్చింది, స్పాంటేనియస్ ఐడియా, సిట్ బ్యాక్ in your monitor, think about it. Is it something that's coming from the place of indulgence, or is it something that is coming to better the story, or like to add value, a little more value to the story that you're telling అనే రెండు పక్కన పెట్టుకుని నేను నిర్ణయం తీసుకుంటా. సో ఐ నెవర్ గో ఫర్ ఇంటెలిజెన్స్. ఐ ఆల్సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ నాకు ఇంటెలిజెన్సే ఉండదు అన్నట్లా. ఇట్ ఈస్ సెపరేటింగ్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ వాట్ యాడ్స్ వాల్యూ టు ద ఫిల్మ్ ఆర్ లైక్ ద స్టోరీ. సో దట్ ఈస్ ద ఫార్ములా. ఇంకా మాట్లాడచ్చు దీని గురించి. ఐ డోంట్ నో హౌ టు పుట్ దిస్. మీరు అన్నట్టే డిప్లొమాటిక్గానే అడుగుతా. ఏంటంటే హౌ డు యూ నావిగేట్ ఇన్ అన్ ఇండస్ట్రీ that's vehemently against risks or experiments? You know how I navigate. By sucking up all the pain and just being optimistic. And రెండోది ఏంటంటే the only thing I would ask, ఇవన్నీ కూడా చాలా ఓకే, being hell-bent, like being against taking risks or any formulas, everything. The only thing I would ask any given day is don't waste anyone's time on this planet. సో అంటే నువ్వు అని చెప్పారా బాబు, నేను వెళ్ళిపోతా అంతే. ఇంకొక 10 మంది, ఇంకో 20 మంది ఓకే అవ్వలేదు, ఇంకొక కథ. కానీ the only thing I would ask is the time on this planet is very limited. We have very limited time. We have to enjoy life. Even filmmakers should enjoy life. Like it's not like అంటే ఇది ఒక్కటే ప్రపంచంగా అనుకుని టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఒక చాలా సార్లు. ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఇస్ value other people's time, because you are also having, even you have a very limited time on this planet.
వన్ డే ఎవ్రీథింగ్ విల్ వ్యానిష్ ఆన్ ఇన్ ఎయిర్. సో ఈ బాగా హెవీగా దీన్ని పక్కన పెడితే ఎలా తట్టుకుంటే ఐ లెర్న్ ఐ యూస్ టు బీ కంచపాలెంకి ముందు ఈ అటెన్షన్ ఈ హోల్ అటెన్షన్ రాకముందు ఐ యూస్ టు బీ అ సర్టన్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ వాజ్ వెరీ జాయ్ఫుల్, ఐ వాజ్ జస్ట్ వెరీ ఆప్టమిస్టిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తుండేవాడంటే, నేను రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు నేను లేను, ఉండుంటే హిట్లర్తో మాట్లాడి యుద్ధం ఆపించగలిగి ఉండేవాడిని. హిట్లర్తో నేను అంత ఆప్టమిస్ట్, అది జరగదని తెలిసి అటు వెళ్ళగానే గుండు పెట్టి పేలి చేస్తాడు. కానీ ఐ యూస్ టు బి సో ఆప్టమిస్టిక్. సమ్వేర్ ఈ కేర్ ఆఫ్ కంచపాలెం తర్వాత అటెన్షన్ అండ్ ఆల్సో సంథింగ్ లైక్ వెన్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ కదా, చుట్టూతా కొంత చాలా మంది ఒక్కసారిగా లవ్ అనేది కూడా ఎక్స్ట్రీమ్ గా వస్తుంది, ఒకేసారి హేట్ కూడా ఎక్స్ట్రీమ్ గా వస్తుంది కదా. ఇట్స్ ఫీల్డ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమిటీస్. సో అండ్ ఆల్సో పీపుల్ అరౌండ్ యూ ఆల్సో అట్ టైమ్స్ మనం మాస్కులు తొడిగేసుకోవటానికి కారణాలు అవుతారు. ఎందుకంటే మనకి వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కదా. లైక్ సో సమ్మన్ సెడ్ సంథింగ్, సమ్మన్ థింగ్స్ లైక్ దట్. సో ఇవన్నీ కూడా మాస్క్స్ వేసేసుకుంటాం అనమాట. మనం సడన్గా ఏమంటారు దాన్ని, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అండ్ వీ గో టు సర్వైవల్ మోడ్, వీ డోంట్ బిహేవ్ లైక్ అవర్ సెల్వ్స్. సో లేట్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, couple of years, I just came back to myself. Oh, nice. So that actually helped me to navigate whatever you said. Yeah, optimism is the main goalie, main matra, and knowing that you can't do everything that you want to do in one single life is another matra. Rendo goalie adi. The only request to everyone is not to waste other person's time, because you have to realize that you also have very limited time on earth. రావ్ బహదూర్ అనే మూవీ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని మీరు, వాట్స్ యువర్ హోప్? రావ్ ఎటువంటి ఇంపాక్ట్ అంటే కనుక ఇంపాక్ట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నంబర్స్ ఆర్ ఇంపాక్ట్. ఈ గ్యాప్ ఉంచండి, కట్ చేయకండి. ఈ పీపుల్, ఐ కుడ్ సే వన్ థింగ్, వైల్ వాచింగ్ రావ్ బహదూర్ యూ విల్ గో త్రూ a lot of roller coaster ride of emotions. You will laugh out loud, you will feel so sad about few things that you do, you have done, or you would cry like anything, like a baby. మేబీ ఇదంతా ఇచ్చేస్తే నేను అంటే అంతుందా నేను ఏడవనైతే అని కూర్చుంటే నేనేం చేయలేను కానీ, బట్ దెర్ ఆర్ మూమెంట్స్ విచ్ విల్ మేక్ షేక్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్సైడ్ యూ and make you tear up. And towards the end of the film, you will watch, if everyone collectively is one person kada, you will watch Biopic of humanity. Wow. Yeah, a human race, not humanity, human race. Wow. Yeah. Wow. And it won't look like ఏమంటారు ఒక బ్రేవ్ హార్ట్ అంత స్కేల్, ఒక బాహుబలి అంత స్కేల్ కాదు. ఇట్ ఈస్ ఆల్, నేను చెప్పాను కదా, మొత్తం ప్రపంచం తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టాము. సో అంత జరుగుతుంది, ఆల్ మ్యాజికల్ స్టఫ్ హ్యాపెన్, ఆల్ యూనో మనం ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేయని చాలా స్టఫ్ అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ మేక్ హ్యూమానిటీ, హ్యూమన్ రేస్ విన్, ఆర్ లైక్ హ్యూమన్ రేస్ ఫీల్ లైక్ అ హీరో. Wow. Yeah. I just want to show you this clip of yours from 2019. వాడు సో నైవ్ పర్సన్ వాడైతే ఆ టైంలో ఏదో చెప్పేసి ఉంటాను కెమిస్ట్రీ. చూడండి, ఆ అనుభవంతో ఒక కథ వస్తుంది, ఆ కథ పట్టుకుని షార్ట్ ఫిల్మ్ తీసేసి లెట్ us నాట్ డూ దట్. నిజంగా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లేదంటే బాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్స్ అని చెప్పేసి స్టేజెస్ మీద రొమ్ములు వీర్చుకుని చెప్తున్నాం కదా, లెట్ us డూ ఇట్, let us really achieve some greatness. And చాలా మంది చెప్తున్నారు వాళ్ళందరూ అచీవ్ చేశారు. వాట్ ఎవర్ మన ప్రీవియస్ గొప్ప డైరెక్టర్లు కానీ, అసలు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ, ఎనీ టెక్నీషియన్, వాళ్ళు అచీవ్ చేశారు. వాళ్ళు
మనకి ఇప్పుడు నేను కొంతమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చూపిస్తా. ఆ షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ స్టేజ్ ఎక్కగానే మాట మారిపోతుంది. యూ జస్ట్ స్టార్ట్ ఇట్, యూ డిడ్ంట్ అచీవ్ ఎనీథింగ్, ఈవెన్ ఐ డిడ్ంట్ అచీవ్ ఎనీథింగ్. సో ఆ నేను అచీవ్ చేశాననే తాలూకా ఆ మాటలు మాట్లాడే రోజు కోసం నువ్వు కష్టపడుతున్నావు, కానీ నీకు యాక్చువల్లీ ఏం అచీవ్ చేయాలో కూడా తెలియదు. So what do you want to achieve is also like, what do you want to achieve? You want to achieve you want to achieve a great name in filmmaking, but you don't know about filmmaking, how you can achieve great name. ఇప్పుడు దాకా చూసిన సినిమాల అనుభవంతో ఆ అనుభవం. సో ఐ వాంట్ ఆస్క్ యూ ఫైనల్లీ, ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నాము June 18th 2026. వాట్ డస్ వెంకటేష్ మా ఈ రోజు ఏమనుకుంటాం, వాట్ డస్ అచీవింగ్ గ్రేట్నెస్, వాట్ డస్ దట్ లుక్ లైక్ టు యూ టుడే? సో someone really put it in a different way. నేను ఒక చిన్న స్క్రీనింగ్ చేసినప్పుడు కంచపాలెం వాచ్ పార్టీ చేసిండే, వాళ్ళు ఇంకో రకంగా అడిగారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. యూ నో వాట్ గ్రేట్నెస్ ఈస్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం ఎలాబరేట్గా చెప్తాను. త్రూ ఫిల్మ్స్ ఆర్ లైక్ దిస్ ఫిల్మ్, నీ పేరు మర్చిపోయినా కూడా నువ్వు ఆలోచిస్తున్న నీ ఐడియా 100 సంవత్సరాల తర్వాత అది ఏదో ఒక ఫామ్ తీసుకుని ఉండొచ్చు, ఏదో ఒక రకంగా అది రిపెల్స్ వెళ్ళి ఏదో ఒక ఒడ్డు చేరి ఉండొచ్చు. దట్ ఈస్ గ్రేట్నెస్. నాకు నిజంగా ఈ సినిమా, నేను అందుకే నేను చెప్పాను కదా, ఈ కలెక్టివ్గా తెలుగు సమాజం రావు బహదూర్ అనే సినిమా తీసేంత చోటికి ఎవాల్వ్ అయ్యామని చెప్పుకున్నాం. మహా అనేవాడు ఇట్లాంటి ఒక సినిమా తీశాడు అని కాకుండా. సో ఇట్ ఈస్ ఓకే ఇఫ్ పీపుల్ డోంట్ అప్రిషియేట్ మీ, ఇఫ్ పీపుల్ డోంట్ గివ్ మీ కాంప్లిమెంట్స్ ఆర్ గివ్ మీ క్రెడిట్స్. I just want the idea that went into this film to live and reach a safe shore one day. I think if that can reach, like if it keeps this ripple I'm creating now, if it reaches, travels for so long, that is achievement. I mean, like probably మనం పోయిన తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మన పేరే మర్చిపోతారు. ఓకే, చాలా గొప్ప సినిమాలు చూసాం మన చిన్నప్పుడు, ఆ దర్శకులు ఎవరు కూడా నెక్స్ట్ జనరేషన్కి తెలియదు. నేను నెక్స్ట్ జనరేషన్ గుర్తుండకపోవచ్చు నేను పోయిన తర్వాత. సో బట్ ద ఫిల్మ్, ద ఐడియా, ఇప్పటికీ ఆ సినిమాలు ఎప్పుడైనా ఇప్పుడు ఒక సినిమా చూసుంటాము, చూస్తారు ఈ జనరేషన్ వాళ్ళు, ఇది ఎవడు తీసాడని దానికి అనవసరం, అది ఏం చెప్పింది అనేది పట్టుకెళ్తాం కదా. సో అలాగా greatness is if my ideas in my whole life travels long time. That is greatness than having praised in this lifetime. ఈ లైఫ్ టైం, ఈ చిన్న లైఫ్ టైం అనే ఈ చిన్న స్పాన్లో నన్ను జనాలు పొగడటం, నన్ను జనాలు మాకు సెలబ్రేట్ చేసుకోవడం అనేది, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మొహం చూపిస్తాం కాబట్టి కనపడినప్పుడే గుర్తుపడతారు మనల్ని, అదే సెలబ్రేషన్ కదా. సో నన్ను ఈ లైఫ్ టైంలో పొగడటం, లేదంటే నేను ఒక కిరీటం పెట్టడం అనేది నేను కోరుకోవట్లేదు. నా ఐడియాస్ ఈ ఫామ్లో, ఇప్పుడు హ్యూమన్ ఫామ్, ఇప్పుడు ఈ వెంకటేష్ మహా అనే ఫామ్లో, ద ఐడియాస్ మై మైండ్ జనరేటెడ్, ఇఫ్ దోస్ ఐడియాస్ ట్రావెల్ అ లాంగ్ decades, time, if those ideas travel in time, even though no one knows that idea is of mine, that is great achievement, that is greatness for me. Beautiful. Honestly చెప్పేస్తున్నా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కాన్వర్జేషన్. ఐ వాజ్ నేను అనుకున్న వాటిల్లో లిటరల్లీ ఒక 10 questions అంటే ఒక 3-4 questions అడుగుంటాను నేను. సో ఖచ్చితంగా వీల్ క్యాచ్ అప్ వన్స్ అగైన్ after the release and we'll talk whatever. Sure. I have so much to ask. We'll have a nice house party. After the like release. Dinner something. After, it doesn't have to be on record, but I'm just saying I'm not satisfied. I really want to talk a lot more, but I understand the constraints. So all the very best. Thank you. Thank you so much. Yeah.